హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంక. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇదైతే సండే రోజు ఈవినింగ్ బ్లాగు. లంచ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న నాప్ వేసి అప్పుడే లేచాను. పిల్లలైతే అస్సలు పడుకోలేదు, ఆడుకుంటూనే ఉన్నారు. నేను లేచిన తర్వాత ఇంకా డోర్ ఓపెన్ చేసి బయటికి తీసుకొచ్చాను. బయటికి తీసుకురావడమే ఆలస్యం. ఐస్ క్రీమ్ సౌండ్ అయితే వినిపించింది. ఆ రోజు చూడండి, బయట నుంచొని ఐస్ క్రీమ్ వాడు ఎక్కడో రోడ్డు మీద ఉంటే పిలుచుకొని వచ్చాడు. ఇంకా వద్దు అంటే ఆగరు కదా, వెళ్ళి మరీ తీసుకొని వచ్చాడు. వద్దంటే బాగోదులే అని ఇంక ఇప్పించేసాను. అక్కడ చూడండి, చాక్లెట్ మార్నింగ్ వాళ్ళ డాడీ తీసుకొచ్చారు. ఎక్కువైపోయి అలా పడేస్తారు. ఇప్పుడేమో ఐస్ క్రీమ్ కావాలంట. మళ్ళీ ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసేసుకుంటున్నారు. శ్రియాన్కేమో మ్యాంగో కావాలి, ఆరుష్కేమో గ్రేప్ కావాలి. ఇద్దరు ఒకటే అయితే అస్సలు తినరు. ఐస్ క్రీమ్ అయిపోయే వరకు బుద్ధిగా కూర్చొని తింటారు, అల్లరి చేయకుండా. ఇంకా హస్బెండ్ అయితే లేవలేదు, పడుకునే ఉన్నారు. తను లేపాలి చిన్నగా. టైము ఈవినింగ్ 4 o'clock అవుతోంది. డిన్నర్లోకి ఏం చేద్దామా అని కిచెన్లోకి వచ్చేసాను. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ కర్రీస్ ఉన్నాయి, మటన్ ఉంది, ఇంకా ఏం చేశాను, పన్నీర్ కర్రీ కూడా ఉంది, చపాతీ ఉంది. కొంచెం రైస్ పెడితే సరిపోతుంది కదా అని. అలాగే ఇంకా నా కోసం ఎదురు చూస్తున్న షింక్ నిండా గిన్నెలు కూడా ఉన్నాయి. ఇక్కడైతే పెసలు నానబెట్టాను. ఫస్ట్ టైము స్ప్రౌట్స్ చేద్దామని నానబెట్టాను. ఎలా వస్తాయో చూడాలి, చూపిస్తాను స్ప్రౌట్స్ అయితే. ఇంకా నేను కొంచెం పనిలో ఉండి వీళ్ళని పట్టించుకోకుండా వదిలేసాను అనమాట. బయటకు వచ్చి చూస్తే ఇది పరిస్థితి. హోలీ కోసం అని తీసుకొచ్చిన గన్స్తో వాటర్ కొట్టుకుంటూ, ఆ తర్వాత ఇద్దరు ఫుల్గా తడిచిపోయారు. ఈవినింగ్ అయిపోయింది, 6:37 అవుతుంది. ఇంకా స్నానం చేయించవచ్చులే అని నేను కూడా ఏమనలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ హోలీ కదా, ఎన్ని బట్టలు ఇప్పడమో ఆ రోజు అయితే. తడుపుకోవడం, నేనేమో ఇప్పక్కడేయడం, మళ్ళీ తడుపుకోవడం, మళ్ళీ ఇప్పక్కడేయడం, చలి పెడుతుందని. ఇంకా పక్కన వాళ్ళతో కలిసి కాసేపు అయితే హోలీ చేసుకున్నాము అందరము. శ్రీయాన్ రాను చెప్దు. ఇంకా ఆ రోజు లంచ్లోకి అయితే గుత్తి వంకాయ చేశాను. గుత్తి వంకాయ కానీ మామూలుగా కట్ చేసి చేశాను, గుత్తి వంకాయ లాగా చేయకుండా. అప్పటికి లంచ్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది వీడియో తీయాలి అని. ఇంకా దోసకాయ పచ్చడి. ఇది మునగాకు పప్పులో వేద్దామని తెప్పించాను. నెక్స్ట్ డే చేసేసేయాలి, ఫ్రెష్గా ఉంది కదా. ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ అలానే ఎండిపోతుంది. జున్ను చిన్న కొట్టమ్మా. అట్లా కాదు, పైకి
మా డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. డన్ ఫర్ ద డే. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.